అయితే అలాగే కాదు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో నేను ఈ కార్యక్రమం చేశానని చెప్పుకోవడానికి లేక ఆ గుమ్మం ఈ గుమ్మం ఈ గుమ్మం తిరుక్కుంటూ ఇవాళ అది చూస్తుంటే రాష్ట్ర ప్రజానీకానికి జగత్స్ఫురంగా ఉంది. అసహించుకుంటారు ఏంటిది అని. నేను ఉదయాన్ని ఒకరు వచ్చి ఎవరు నాకు వీడియో పెట్టారు. ఉదయాన్నే ఉదయం వీడియో చూశాను. ఏంట్రా ఇదేంటి అని చూస్తే భారతీయ జనతా పార్టీ నాయకులు మన ఆంధ్రుడు కాకపోయినా ఆయనకున్న వచ్చిరాని తెలుగుని మరి ఆయన కండస్థ పెట్టుకుంటూ చూడండి. చూసాను మనం ఇది చెప్పిన మాటలా ఏ రకంగా ప్రజలు ఏ రకంగా ఏమనుకుంటారో అండ్ ఆంధ్ర రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు పిచ్చివాళ్ళు అనుకుంటారో ఆలోచించేయండి. సరే ప్రజాస్వామ్యంలో 2 పార్టీలకు వెళ్ళడం 2 పార్టీలు విడిపోవడం లేదా పొత్తులకు వెళ్ళడం అది ఛాలెంజ్. ఆ మాటలు దేనికి అన్నారంటే ఛాలెంజ్ కోసం అతని స్థైర్యానికి అతని ధైర్యానికి. నేను 5 సంవత్సరాలను ఈ రాష్ట్రానికి మంచి చేశాను కాబట్టి ప్రజలు నన్ను హర్షిస్తారు అనే ఒక ఆత్మస్థైర్యంతో మాట్లాడిన మాటలు, అంతేగాని చంద్రబాబు నాయుడు లాగా పిరికి మాటలు కాదు. చెప్పండి. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సభలో విజయంతో అవడం, ఈ పొత్తులు చూసి ప్రజలు వచ్చి అసహించుకోవడం, ఇంకా మొన్న వచ్చిన ఏదైతే వైఎస్ఆర్సీ పార్టీకి ఇప్పుడు ఉన్నాయో సీట్లు ఉన్నాయో 151, దానికంటే 175 కూడా రేపు ఛాలెంజింగ్గా వచ్చే పరిస్థితులు రాష్ట్రంలో అని చెప్పడానికి అతిశయోక్తి కాదు. వాస్తవాలు ఇవే. ప్రజల జీవన విధానం మారింది, వాళ్ళకి ఆదాయం పెరిగింది, రాష్ట్రం జీడిపి పెరిగింది, వ్యవసాయానికి సంబంధించి ఉత్పత్తులు పెరిగాయి, రైతు హాయిగా ఉన్నాడు, రైతుకు పెట్టుబడి పెట్టే ఆర్థిక స్తోమత పెరిగింది, పండించిన పంటకి గిట్టుబాటు దొరికింది, ఎరువుల కోసం విత్తనాల కోసం ఎంపర్లు అడుకోకుండా ఇంటి ముందునే ఆర్బికే ద్వారా అవన్నీ ఇస్తున్నారు. అన్ని వర్గాలకు కూడా ఇవ్వాలి. ఏదైతే సచివాలయం వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత గ్రామాల్లో అయితే మరి ఇంటి ముంగిడికే పరిపాలన వచ్చింది, ఊరు దాటి వెళ్ళకంట అన్ని అంశాలు కూడా అన్ని కార్యక్రమాలు కూడా ఆ సచివాలయం జరుగుతున్నాయి. వాళ్ళ పిల్లల భవిష్యత్తుకి మంచి రాచిపాట దొరికింది, ఇంగ్లీష్ మీడియంతో చదువుకుంటున్నారు.
ఉన్నత విద్యలో వచ్చి ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చాం. ప్రపంచంలో ఉన్న అన్ని యూనివర్సిటీలతోనే ఆన్లైన్ ఎగ్జామ్స్ ఆన్లైన్లో వాళ్ళు చదువుకునే ఏర్పాటు చేశాం. అవన్నిటికీ ప్రభుత్వమే అండగా ఉంటూ ప్రభుత్వమే చేస్తుంది. ఎప్పుడు లేవు ఇలాంటి విధానాలు. ఇవాళ అందుకే మీతో 5 నిమిషాలు ముచ్చరించుకుందామని ఈ సభల గురించి ప్రజలకి మళ్ళీ ఒకసారి కోరుదామని చెప్పి వచ్చాను. థ్యాంక్ యూ. ఇంకేం చెప్తే చెప్పండి. ఒక్కొక్కరు అదే మరి పచ్చగా ఉంటుందని ఎలాగైతే చంద్రబాబు నాయుడికి ఇంకెవరో ఉన్నారు కదా అలా అలా సెలబ్రిటీ వాళ్ళకి ఎలాగైతే పెడతారు గ్రాఫిక్లు ఈ ఫోటో పక్క కూడా అలా పెట్టించుకుంటాం. ఇది చూస్తే తెలుస్తుంది. పోనీ అలాగనుకొని ఆ బల్బుతో ఉండమని ఎవడుతున్నాడు? ఎవడో నవ్వుతాడు గ్రాఫిక్ అంటే. ఆ భ్రమలో ఉండమనండి ఆ పత్రికల్ని ఆ నాయకుల్ని. మీ వద్దానులే లక్షలాదిగా మన భీముపట్నం జరిగింది, మన భీముల తగలబోత దగ్గర, ఏలూరులో జరిగింది, రాప్తాలో జరిగింది, నిన్న వచ్చి బాపట్ల అయ్యేలో జరిగింది. ఇవన్నీ ఒకటికి మించి ఒకటి. ప్రజలు తండోపతండి స్వతహాగా ఆల్మండ్ కాలు వచ్చి అమ్మ జగన్మోహన్ వస్తారు ఏం చెప్తారో 5 సంవత్సరాలు మనకు వచ్చి ఆయన మంచి పరిపాలన అందించాడు, ఆయనకి మన తాలూకు మద్దతు తెలుపుదాం, మనకు కూడా భాగస్వాములు అవుదాం, కార్యకర్తలకు వచ్చి భరోసా వచ్చింది, ఇక మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలి, సామాన్యులకు అందుబాటులో ఉన్న ప్రభుత్వం ఇది అని చెప్పి వచ్చారు. పత్రికల ఇప్పుడు ఒకరోజు ఏం మంచిగా రాస్తే నన్ను వచ్చి ఇవాళ చెడుగా రాస్తారని అనుకోవడానికి వాళ్ళకి అలా పచ్చగా ఉన్నట్టు అది పచ్చగా ఉంటుంటుంది అంతే. మనం ఏం చేస్తాం? ఏం చెప్పావు? అదే బాబు నేను అంటున్నాను. రేవంత్ రెడ్డి అనే పక్క పెట్టండి. రేవంత్ రెడ్డి అనే రేపు భారతీయ జనతా పార్టీ నాయకులు వస్తారు కదా రేపు. వాళ్ళు చెప్పాలి కదా.